తెలంగాణ ప్రభుత్వం సైలెంట్, తెలంగాణ మీడియా సైలెంట్. అమ్ముడుపోయిన మీడియా అనాలా, భయపడుతున్న మీడియా అనాలా, హిందుత్వ నచ్చని మీడియా అనాలా, మైనారిటీల మీద చిన్న సంఘటన జరిగితే గొంతెత్తుకు విరుచుకు పడిపోయి పత్రికల్లో బ్యానర్లు పెట్టి టీవీలలో డిబేట్లు చేసేటటువంటి వాళ్ళు, హిందువులకు సంబంధించి ఏం జరిగినా పట్టనట్టు వ్యవహరించేటటువంటి వామపక్ష భావజాలకి జర్నలిజం అనాలా, లేకపోతే హేతువాద నాస్తిక జర్నలిజం అనాలా, ఏమనేది అర్థం కావట్లేదు. కానీ హిందువుల గొంతు నొక్కేసినటువంటి ఈ దరిద్రులు, హిందువులకు సంబంధించిన వార్తల్ని చంపేసిన ఈ దరిద్రులు ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా కారణంగా విషయాలు బయటకు వస్తుంటే సిగ్గుపడాలేమో. తాజాగా తెలంగాణలో మేడ్చల్లో హనుమాన్ టెంపుల్లో ఏదైతే జరిగినటువంటి వ్యవహారం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విగ్రహ ధ్వంసాన్ని విషయాన్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు, నిలదీస్తున్నారు. ఏమిటిది పరిస్థితి అన్నటువంటిది ట్వీట్ల ద్వారా విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాల నోళ్ళు కూడా విరుచుకు పడుతున్నారు. ఏదైతే కేసరా అండ్ రాంపల్లిలో లోకల్స్ హనుమాన్ ఐడల్ బ్రోకెన్ అయినటువంటి విషయాన్ని కనుక్కున్నారు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. బట్ అసలు ఏంటిది అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు.